బాగున్నారా? కృష్ణరావు గారు, మన ప్రకాశం పిహెచ్డికి ఫీజు తయారు చేస్తున్నాడు. దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పేర్ చేయాలి. ప్రకాష్, రోజు కాలేజీ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తుండు. అలాగేనే. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేసామని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులో చిట. ఆ పౌడర్ పెట్టలేవు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే దేశం మీద నిలుస్తారా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నే కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి. ఒక్కటి రావడంలే. చిత్ర, పార్టీ టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నేను క్లబ్ లో చూస్తే అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంట. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకి దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసిచ్చాను. త్వరగా డ్రెస్ తీసుకుని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తాను. వచ్చావు ఎదురు. ఇప్పుడు ఆ టీ తెచ్చేది. నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నా కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మధ్య పెట్టే నీ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. అర్జెంట్ కాకపోతే నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతని పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం. ఇంటి పోగా మిగతా ఈ ఇంటి పోతా ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి ముఖం కూడా చూపించలేదు, ఈ ఛాయలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం ఒక వివరం చెప్పారు కనుక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, త్వరగా చిత్ర. డ్రైవర్, ఏంటన్నా నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేదు నీరసంగా. ఒక కప్ కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ చెప్పాడు. అందుకని పండ్రసం తెచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళ రసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్ కాఫీ. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదా. దాన్ని చూ, నన్ను తలవనైనా తలవ. దానిని ఏం ప్రయోజనం? అంతా తల్లి పెద్ద. అమ్మా, నీకు కూడా కాసేపు నా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు. నాకు వ్యవధి ఎక్కడిది నాన్న? ఉన్న టైము చదువుకే చాటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలివాడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గడ్డి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంది. నేను అసలు పెళ్ళియే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారికి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలో ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసినా అమృతం లాగే ఉంటుంది. ఇంకొక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనన్నా. తెచ్చిపెట్టమ్మా.
మీ వదిన మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజి, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే పోయాలన్నారు. లేవా చెప్పే కౌరులు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుంది, దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగాను, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేక చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, కాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగనే, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదేమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవానిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీ కోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేదు, గిరాకీ ఎంత పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తగ్గిరం బాబు. ఓహో, తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ముంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టం తయారు చేసావు కదా, నసాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచావు, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టేనా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పర్వాలేదు, పద పద.
జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా. బాబు ఇంటికి వచ్చాం. గుడ్ నైట్. వేదాలలో సారం. నమస్కారం చెల్లాయ్. నమస్కారం గారి ఏమిటి బట్టలన్నీ తడిసాయి? బయట వర్షం వస్తుందా? అబ్బే వస్తూ నేనే కాబట్టాను. చాలే లోపల పద. ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ కాగులు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతకంతా ముళ్ళే కదరా. అమ్మా వద్దమ్మా, ఈ పాపస్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాడు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందని నేను త్రాగబోతాను కదమ్మా. ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుతుంది. అన్నయ్య ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయ కొడతాను మొక్కుకున్నాను. మొక్కుకున్నావా? దేవుడికి మొక్కుకున్నా, మరి నేను మానలేదే. మానేయమని దేవుడు నాకు చెప్పలేదే. అంటే నేను తాగడం మానేయడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదన్నమాట. అన్నయ్య నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావు. అమ్మకి నాన్నకి అవమానం నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాన్, అమ్మ సరే సార్. బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య నువ్వేమన్నా సరే అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరం. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథని. ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్యా భోజనానికి ఖాళీ ఉంటే మరో పెద్ద భ్రాంతియే పోసేసేవాడు. వీలే 2 ముద్దలైనా తినండి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేశావు చిత్ర. ఏమని శాంతమ్మ, అదిగో దిగారు పెద్ద దొరసాని చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డాను. శాంత, మనమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైంలే క్లబ్ లోనే కన్నదా? సరే భోంచేద్దుగండి. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా ఆరోగ్యం పాటు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలన్నా? ఏమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు? క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోవచ్చు. నోరు తెరవండి. మా అమ్మ కూడా దండించారు కదా. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇవరికే నయం 1 గంట కన్నా ఎంచుకొచ్చావు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలై. రావనా, నాన్నగారు నన్ను గురించి అడిగారా?
11 గంటల దాకా మీకోసం చూసి చూసి భోంచేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకి చిన్నబాబు గారు చేరించారు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్లు కలప, పాలల్లో నీళ్లు కలప, పర్వాలేదు. బ్రాందీలో కలిపి కలపకండి. పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య అన్నయ్య, గుడ్ మార్నింగ్ చెల్లాయ్. గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ. నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే పెడతా. అక్కడ ప్రొహిబిషన్ లేదుగా. సర్లే, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెల్లాయ్, ఇల్లులో నాకు జీతం పెంచుతా, అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అనమాట. చచ్చా, నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది, నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. అమ్మా ప్రకాష్, వచ్చావా నాయన? ఇవాళ శనివారం కాలేజీకి సెలవు కదా? అవునమ్మా. మరి ఎక్కడికి వెళ్ళావు నాయన? స్వామి వెళ్ళాము. ఇదిగోనమ్మా. ఏమిటి నాయన విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్ అయినా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్ థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నా. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్దకు అవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా? కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తండ్రి ఒకటి. నా ముఖమైన చూచి ఎరిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదని పోయినా కట్టినప్పుడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్, ఆవేశపడకు నాయన. తప్పును నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడు అంతే ప్రాప్తమని తృప్తి పడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు. ప్రకాష్, శుభమా అని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్, వస్తానమ్మా.
వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తావు? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయతలచి ఏ నాటికైనా తండ్రి కొడుకులు ఎదుటపడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత, గురుదైవం, ఈ నలుగురు ఆరాధ్య దైవం. నా తండ్రి తల్లి దీవెన పొంది వచ్చాను. కోవెలకు వెళ్లి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను. గురుదేవుడు మీరు కూడా ఆశీర్వాదం. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను నాయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లి గారి చలవే. కూర్చోలేక దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటి వారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టు ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవే గాని అమ్ముకోవలసినవి కావు. అమ్మా 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 శాంత, రామ్మా. అక్కడే నిలబడ్డావే? పరాయవాడేం కాదులే, మనవాడే. ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. డాక్టరేట్ కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. ఓ ఈ ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, 2 కప్పులు కాఫీ పంపించు. అలాగే మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద కాదు ప్రకాష్. శాంత 6 నెలల పిల్లగా ఉండగా ఆమె తల్లిని పోగొట్టింది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు. పాపం భార్య వియోగం భరించలేక కృషించి మంచమెక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమె నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్నుమూశాడు. ఆమె దాకా ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. ప్రకాష్, ఉంటున్నానా? లేదండి, నాకింత చదివించి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే తెచ్చాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంత నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటుంది. అప్పుడు తీరని తల్లి మమకారం ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలువ, అమ్మ అని పిలుస్తాను. తీసుకో. ఇదేమిటమ్మా, కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని పాలు తెచ్చాను. రామ కొడుకువా? అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్. తెచ్చేమంటారా? నేను కూడా అమ్మని చూస్తాను. అయ్యా బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈ రోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవటించిపోతూ ఉంటే మందులకు డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబు? డబ్బు లేదని డబ్బులు పెంచుకుంటాము. డబ్బు తీసుకో. వద్దు బాబు. పర్వాలేదు, తీసుకురావు. నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి. బాబు, మీరు ఆపదలో ఆదుకోవటం కంటే ఆనందం. నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి. వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. నీ తమ్ముళ్ళు లాంటి వాడు నేనున్నాను.
అమ్మని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వస్తాను. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే 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 నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే ఎండకు ఎండి వానకు తడిసి, చలిలో వణకి వెన్నెలలో చిరికి, ఆరు ఋతువులందు అన్ని యుగములందు గతిలేని శృతిలే గతుకులు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే పుట్టగనేలేమి తలుపు తట్టింది, పెట్టింది, పస్తులు లేని రోజే ఉండదు, పండుగ పూటైనా కడుపే నిండదు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి నాడు బాగుపడని అతుకులు. ఇంతే ఇంతేలే సంకెళ్ళు, కళ్ళకు సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకు సంకెళ్ళు. పేదలు ప్రాణమున్న విధి చేతులలో తిరిగే. ఈరాటనింగ్లో ఎక్కడికెందుకు తెచ్చాడే? అది కాదండి, ఆయన హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకునేవాట. చేస్తే ఓ మూలికి ఇచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో, అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? అబ్బబ్బబ్బబ్బ, ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వారేది? ఏమిటి? కట్టు కట్టు. బెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుగు మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదిపుతామంటుంటే అరికథ చెప్తుంది. అరికథ కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలు లేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి గాని మూలికలకి పిల్లలు పడతారంటే పిచ్చాభిప్రాయం. ఏమిటే కాఫీ వాసనగా ఉంది? పాలు మరక్కాయిపోయినండి, అంతే.
ఏమైనా ఎక్కువ పెట్టావరా? ఏం పెట్టావు? ఇదంతా నా పనే శేఖర్. పిల్లలు పుడతాను ఎవరో గోసాయి మూలికి కాఫీలో కలిపాను. ఈ పక్క అమ్మా పక్క పిల్లలు కదరా ఈ పక్కన నొప్పి తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలిచివా నాయన. వద్దా డాక్టర్ అంత సీరియస్ అయితే చూస్తున్నావు లేరా మంట కనిపించి అమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. తాగానా? మాస్టారు ఓ మీరా, రండి రండి. మాస్టర్ లేరండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్. చెప్పే లేదండి, మా నాన్న రాసింది ఫేర్ కాపీ చేస్తున్నాను. మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? తెలిపడి వచ్చింది. నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి అసలు? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చింటారు. రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తాను, చూసేస్తాను. చిత్ర రేడియోగ్రామ్ చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీ అడుగు. అదే అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపోర్టెడ్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. అదే అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సువాసన? ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా? రాగి రమేష్. సెకండ్ ఎవరైనా శాంత 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 కాఫీ పెట్టారు. ఆంటీ, ఎవరి సుందరి? సుందరే సుబ్బమ్మ. మా ఇంట్లో వంట చేసే పనికిల్ల. కాఫీ తీసుకుని బాగుంది. ఎలా అడిగిపోతుంది? నీ భవిష్యత్తులాగే తీసుకో. భలే బాగుంది, అదే జరిగింది, వలపు చిగురులు వేసింది, నా మనసు పరుగులు తీసింది. భలే బాగుంది, అదే జరిగింది, వలపు చిగురులు వేసింది, నా భలే బాగుంది.
పువ్వులు పాడెను తీవెలు వాడెను నాలో నాలో ఈనాడే భలే బాగుంది అదే జరిగింది వలపు చిగురులు వేసింది నా మనసు పరుగులు తీసింది చిగురులు వేసింది నా మనసు పరుగులు తీసింది హాయ్ భలే బాగుంది చెప్పురా, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్ళావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నువ్వమ్మా, ఆమెందుకు? పోనీ ఆవిడ కూడా తీసుకెళ్దాం. ఈ అమ్మ చాలా కైకేరింది, అడ్వాన్స్ ఉంది. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంటే ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో చాలా ఏమైంది, పోదామా? అప్పుడే Don't forget. మమ్మీ 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 చూడు, రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా, ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి, నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళాను రా. అక్కడ అక్కడ ఏమిట్రా, అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? ఏం ఆడపడకట్లా? ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసేవారే. తప్పే ఉంది, నేను అతను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దొక్కండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటా? అయినా మీరు గంతులు కనుక పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిటి ఆ కేకలు? నువ్వెందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అతన్ని నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఈ శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, ఈ కూతురు నా బాలిష్ట రమేష్ తో విచ్చలడిగా తగ్గుతున్న బుద్ధి చెప్పు. రేయ్, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలివాళ్లతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరేయ్, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా, నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు.
దేనికి రాని ఏడుపు నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి ఓహో మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందని నా బాధ. ఓహో, తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లు చేసావు. ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం లేదు. ఓహో నీ పేరు చెప్తే కనీసం చీను ఉద్యోగం కూడా ఎవడే. రే, నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా దుఃఖుడు నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లి అయితే కదా చెప్పుకోవడం. నన్ను కన్నా ఉన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? కానీ దాసి దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పట్టనట్టే ఊరుకున్నావు. కన్న తల్లి అంటే ఎలా ఉండాలి? బిడ్డల్ని చారతీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలో వస్తుంటే చూస్తూ ఆనందించాలి. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఇటు కన్న బిడ్డను గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీకు అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? రాబాను బాగుంది ఇక్కడ అదమ్మా, వచ్చాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ కొంపలు సర్వనాశనం చేయబోతుంది. నువ్వు ఊరుకోన్నయ్య, అమ్మా, దయచేసి నువ్వు ఊరుకోన్నయ్య. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, చిన్నాడు బయట పెట్టేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా, రాక్షసులు విలేతాళం చేసే పల్లెటూరు. శాంతమ్మా, ఇప్పుడైనా నీకు తెలిసిందమ్మా, నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలిసిందా? నీకు తెలిసిందా? అమ్మా, ప్రకాష్, ఈ ఫోటో ఎవరిదమ్మా? ఫోటో చూసావా నాయన? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే, ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది. నాయన, ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో, బుద్ధివంతురాలట, అబ్బా, బిఏ చదువుతుందట, మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇంకేం గలం. మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగింది. ఏం నాయన? మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేదా? ప్రకాష్, అమ్మా, నీ నొసటి కుంకుమ బుట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోసుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం ఆశ చూశారంటే అనుకున్నప్పుడు నాకు డబ్బన్నారు కదా, అందువల్ల సేమి చెకుంటూనే ఉంటారు. ఔదార్యం శ్లాఘనీయం. పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతకు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఎంత ఆవిడ సొంత సొత్తు. ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటద్దే మీకు ప్రతి నెల జమ కడుతున్నాను. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి, ముఖ్యంగా శాంతకి. అలాగా? మాస్టారు, మాస్టారు. ఓ మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. రండి కూర్చోండి. సరే గాని ఇవాళ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవ కాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యతే నాకు. మా అమ్మకు కళ్ళు, ఆమెను వదలు నేనెక్కడికి. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుందా? అదేమిటి? అంతకు మించి నన్నేవాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలి. ఓ అలాగా, తప్పకుండాను. ఎప్పుడు వస్తారేమిటి? మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని
ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతాడు. మీరు మంచి మాటకారే. ఐసి సర్టిఫికెట్ ఉంది. నాన్నగారు ప్రకాష్, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? అబ్బాయి ఇప్పుడే వచ్చాను. ఐసి ఇదిగో ఈ పుస్తకం నీకోసం లైబ్రరీని తీసుకొచ్చాను. ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చాను. సరే, అది అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి ఇది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు వెళ్ళాలని కోరిక ఉంది. కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి. మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దీనికి. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాస్టర్. ఓహో, పిల్లలు చూడాలంటావా? మంచి సాంప్రదాయం అనుకుంటాం. చక్కటిది, బాగా చదువుతుంది. అది ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 6,000 రూపాయలు కూడా ఉంది బ్యాంకులో. అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకి నేను ఎంతో కృతజ్ఞుడిని. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి. ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దాందే ఉందిలే ప్రకాష్. వెళ్ళేది వ్యక్తిగతమైన విషయం. నాకు ఎవరి నమ్మకాలు వాడుకుంది. సరే, చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా. అలాగే. ఏమండి, నాన్న చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓహో, అయితే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా? అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలు ఉన్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నాను. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం. ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు. నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా? మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళదట్టు నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడుకోను. ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. దాని ఇంకా రెడీ కదా? అందానికి అందం అన్నట్లు. సో స్వీట్. పోదామా? మమ్మీతో చెప్పొస్తాను. కానీ మమ్మీ, మమ్మీ, నేను రమేష్ షికారికి పెడుతున్నాం. నువ్వు కూడా రామణ్ణి. నేనెందుకు పిచ్చితండి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులు అయితే చూసి ఆనందిస్తాను. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్. బయట ఒకే చలి. ఇది ఒక సరే ఆంటీ. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. టాటా మమ్మీ. గుడ్ లక్ మై చిన్న. రమేష్, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టినా తెలుసా? ఏం పేరు? హెవెన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వర్గం. బ్యూటిఫుల్ నేమ్. గాడి పడతాం.
ఇప్పుడు తగ్గిందా? చాక్లెట్ ఎవరు అడిగారా? అందరికి అక్క మంచిది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అయ్యో 7. గుడ్డే ఆ బ్రేక్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా బాధ రాలే. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కడకడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు అనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లు. జరగదు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్లే సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హొల్లి అంటారు. చూసారా? నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే? చూడండి ఎంత మాట్లాడుతున్నాడు. ఎవరమయ్యా నువ్వు? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం. అదేమిటండి, ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం వలుస్తారు. చర్మం ఎందుకు వలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా. అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏవై ఆ కత్తిలో పెట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని వాడుతూ ఉంటే పాపం నాకు తెలియలేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానానికి ఏమైనా మందు ఉందా? అవి మనకైనా తెలుస్తాయండి. ఇంతగా తెలియదండి. ఇంతకే నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బాయిలో పట్టు. చేలు పట్టవా? జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ 2ను మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. You are right, Mummy. Heaven is Kodaikanal and Kodaikanal is heaven. What a sweet remembrance. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా. ఇది ఎప్పటి నుంచి? కొండలు చల్లగాలి నిన్ను మార్చేసినట్టు. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలు ఎవరు రెడీగా ఉన్నాయని? నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్త కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అసలు పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాక ప్రధాన వారే. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాడు. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతుల్లో పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్నాను. కనీసం దీని మీద నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికి తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేదు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని భరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం